సర్జరీ అన్నారు కదా! ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ ఆఫ్టర్ సర్జరీ నార్మల్ అయిపోయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రిపీట్ అవుతుందంటారా? ఈ టాన్సిల్స్ సర్జరీ చేస్తే ఎలర్జీ పోతుంది అనేది యూజువల్గా పేషెంట్స్ ఎక్స్పెక్టేషన్. అది మన అందరూ. కానీ టాన్సిల్ అనేది ఒక మెకానికల్ అబ్స్ట్రక్షన్ ఆర్ కాంప్లికేషన్ దానివలన వచ్చింది. దాన్ని సర్జరీ చేసి తీస్తారు. ఇది బేసిక్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటుంది. సో ఈ బ్లడ్లో ఎలర్జెన్స్ ప్రాబ్లం అయ్యి ఇన్సులిన్ ఫిల్స్ పెరగటం కానీ ఐజీ పెరగటం కానీ ఉంటే ఆ కండిషన్ అనేది పోకపోవచ్చు. టెంపరీగా పేషెంట్గా అవి తీయగానే ఏంటంటే ఈజీగా ఊపిరాడుతుంది. సాధారణంగా ఆయన అంతకుముందు సఫర్ అవుతున్నటువంటి ఇబ్బందులు ఉండవు. సో హ్యాపీగా నాకు తగ్గిపోయింది, బాగున్నాను అనుకుంటారు. కానీ ఆఫ్టర్ సమ్ టైం ఏంటంటే ఇవి బ్రాంకైటిస్ కానీ మీరు దగ్గు రావటం, ఆయాసం రావటం, ముక్కులు కారటం, ఇవి పరిస్థితులు మళ్ళీ అలర్జీ తీవ్రతను బట్టి, సీజన్ని బట్టి, వాళ్ళ ప్రీడిస్పోజిషన్ బట్టి, వాళ్ళు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ బట్టి కానీ ఈ ఫ్యాక్టర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ వాళ్ళకి మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయి. రావు అని చెప్తే మాత్రం అది అబద్ధం చెప్పినట్టు. పూర్తిగా పోతుంది అని చెప్తే మాత్రం ఎలర్జీ అనేది అది అబద్ధం చెప్పినట్టే. సో టాన్సిల్స్ తీయటం వలన వాళ్ళకి పోదు. టాన్సిల్స్ తీయటం వలన ఆ కండిషన్ మేనేజ్ అవుతుంది వాళ్ళకి. ఎస్ మేడం. ఇంకో విషయం డాక్టర్ గారు, పిల్లలు చెవు నుంచి చీమ్ గారుతుంది అని అంటుంటారు. అది దేనివల్ల అంటారు? పిల్లలు చెవు నుంచి చీమ్ కారటం అనేది ఆస్తమాకి చాలా రిలేటెడ్ ఉంటుంది. అదర్ కారణాలు కూడా ఉంటాయి. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ రావటం, బయట నుంచి ఫ్యాక్టర్స్, ఈతలు కొట్టడం వలన వాటి వలన పర్ఫరేట్ అవ్వటం, అవన్నీ. కానీ ఈ ఆస్తమా ఉన్న వాళ్ళకి మనకి అందరికీ తెలుసు ముక్కుకిను చెవుకి గొంతుకి కనెక్షన్స్ ఉంటాయి. ఈ మిడిల్ ఇయర్ అనేది చెవులు, ఇప్పుడు మన ఎయిర్ప్లేన్లో వెళ్తున్నప్పుడు ఒకసారి చెవులు మూసుకుపోయి దెబ్బడేస్తాయి. ఎందుకంటే ఆ కనెక్షన్ సరిగా ఉండక వాపు ఉండటం వలన అవి. సో ఎవరికైతే ఆస్తమా ఉండి ఇన్ఫ్లమేషన్ వచ్చి వాపు వస్తుందో వాళ్ళకి ఈ మిడిల్ ఇయర్ బ్లాక్ అవుతుంది. ఈ మిడిల్ ఇయర్ బ్లాక్ అవుతే వాళ్ళకి అక్కడ సెక్రీషన్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఎలర్జీ ఉంది కదా, ఈ సెక్రీషన్స్ పెరిగి ప్రెషర్ అవుతుంది. ప్రెషర్ అయ్యి ఉబ్బిపోయి అది కర్ణభేరి మీద ప్రెషర్ పెట్టి దాన్ని పగలు కొట్టేస్తుంది. సో పగలు కొట్టి తర్వాత అక్కడ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఎక్కువ సెక్రీషన్స్ ఉన్న చోట అది చీమ్ కారుతూ ఉంటుంది చిన్నపిల్లలు. దాన్ని ఏఎస్ఓఎం అంటారు. అది రిపీటెడ్గా వస్తూ ఉంటే సిఎస్ఓఎం కింద, క్రానిక్ కింద మారుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ అలర్జీ ఆస్తమకే కండిషన్, రైనైటిస్ ఉండటం వలన, సైనసైటిస్ ఉండటం వలన అవుతూ ఉంటుంది చిన్నపిల్లలు. చిన్నపిల్లలకి ఇంకా సైనస్లు డెవలప్ అవ్వు, కొంత అడల్ట్ స్టేజ్ వచ్చినాక డెవలప్ అయినా కూడా వీళ్ళకి పర్ఫరేషన్స్ ఉంటాయి. సో ఇలాగా ఈ పర్ఫరేషన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే క్రానిక్గా ఈ ఎలర్జీ మందులు అట్లీస్ట్ 3-4 నెలలు వాడాల్సి ఉంటుంది. అప్పుడు రిగ్రెస్ అయిపోతాయి. సో రిపీటెడ్గా రాకుండా ఉండాలంటే వాళ్ళకి ఆ టైంలో ఏ సీజన్లో ఆ సీజన్లో వీళ్ళు మందులు వాడాలి. కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉండి వాళ్ళకి ఏదో అవుతుంది, వాళ్ళకి ఏంటంటే యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పర్ఫరేట్ అయినాక అది ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకపోవటం వలన కానీ లేట్ అవ్వటం వలన ఆ చెవి కన్నబేరికి హోల్ అట్లా ఉండిపోతుంది పర్ఫరేషన్. అప్పుడు వాళ్ళు ఈఎన్టీ సర్జన్స్తో రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఇన్ఫెక్షన్ బాగా నెగ్లెక్ట్ చేసి ఎప్పుడో వస్తారు, అప్పటికి లోపల చెవి పాడైపోతుంది. కొంతమంది చెవి మాస్టైటిస్ అని కొన్ని అదర్ ఏరియాస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. చేసి ముందు దాన్ని సేవ్ చేయాల్సి వస్తుంది. సో ముందుగా చూసుకోవడం అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్ థింగ్. సో ఏఎస్ఓఎం బికాజ్ ఆఫ్ ఎలర్జీ మోస్ట్ కామన్. అలానే ఏఎస్ఓఎం ఎక్కువగా చిన్నపిల్లల్లో ఇంట్లో స్మోకర్ ఉంటే ఎక్కువ వస్తుంది. స్మోకర్ ఇన్ ఏ హౌస్ అండ్ ఏఎస్ఓఎం ఇన్ చిల్డ్రన్స్ ఈజ్ మోస్ట్ రిలేటెడ్గా ఉంటుంది. సో స్మోకర్స్ అనేవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆపడము, లేదంటే వాళ్ళకి దగ్గరగా వెళ్ళకపోవడం స్మోక్ చేసి, అంటే అప్పుడు పొగ అని కాదు, స్మోకర్ ఉంటేనే ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. సో దానివల్ల అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి పిల్లల్ని.